ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి ప్రచారంలో పాల్గొనడానికి టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దీనిలో రాష్ట్రంలోనే గత వారం రోజుల నుంచి అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. 45.6 డిగ్రీలుగా నమోదైంది. ఉష్ణోగ్రతకి చాలా మంది తట్టుకోలేకపోయారు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం. దీంతో వినవంక మండలం రెడ్డిపల్లికి చెందినటువంటి ఓ వృద్ధురాలు ఐలమ్మ మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. ఇదే అంశానికి సంబంధించి మనతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఎట్లా చూడొచ్చు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఐలమ్మ అనే వృద్ధురాలు చనిపోయింది. ఆదుకుంటారా పార్టీ తరఫున? ఎట్లా? విపరీతమైనటువంటి ఎండలు ఉన్నాయి. కాంగ్రెస్ అభిమాని కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకున్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున, పురుషులు కానీ ఎవరైనా నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలిచ్చారు. విపరీతమైన ఎండలు ఉన్నాయని చెప్పి మేము కూడా నీళ్లు మజ్జిగ ఏర్పాట్లు చేసాం. అదేవిధంగా జర్మన్ టైప్ షెడ్స్ అని కూడా వేసాం. అయినా వృద్ధురాలు చనిపోవటం చాలా బాధాకరం. ఆ కుటుంబానికి తీరని లోటు. అయినా ఈ పరిస్థితులలో సరే నష్టం జరిగింది, తప్పకుండా నష్టం జరిగింది. ఆ కుటుంబాన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. నియోజకవర్గం నుంచి ఆదుకుంటాం. మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. ఇప్పుడే ఆ విషయం తెలిసింది. ఆమెకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి హాస్పిటల్ వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అటే వెళ్తున్నాం. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి సభలో అన్ని ఏర్పాట్లు చేశారు, చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ కూడా తీవ్ర విషాదాన్ని నెలకొంది అని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ కుటుంబాన్ని అడ్డుకుంటదని చెప్పేసి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు. మొత్తం మీద ఐలమ్మ మృతి అనేది ఇక్కడ జరిగినటువంటి సభలో చోటు చేసుకోవడం విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. వీడియోలో సుమన్ తో కలిసి చంద్రశేఖర్, RTV జమ్మికుంట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.